ఉండాలా. అందుకే భూమి మీద ఇద్దరు పిల్లలు ఉంటారు. ఎవరెవరు చెప్పండి వాళ్ళు. ఉంటే అబ్రహాము పిల్లలైనా ఉంటారు, లేకపోతే అపవాది పిల్లలైనా. ఇప్పుడు నువ్వెవరు? నీవు ఒట్టు పెడుతున్నావు అన్నంటే నీవు అబ్రహాము పిల్లలవు కానే కావు. మరి ఎవరి పిల్లలు అన్నంటే అపవాది పిల్లలు. జాగ్రత్త. దేవునికి లెక్క. నీ ఒట్టు పెడుతున్న నీ ప్రతి నోటిలో నుండి వస్తున్న ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలి. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో రాయబడినటువంటి మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో కనుక చదివితే అక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినమున దేవునికి లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. నీ మాటను బట్టి నీతిమంతుడవనియు, నీ మాటను బట్టి అపరాధివనియు నీవు తీర్పు. నీవు